తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయం లేవగానే తన దినచర్య ఏ నదిలో ఎన్ని నీళ్ళు వస్తున్నాయి అని చూసి అటు ఇంజనీర్లను ఇటు మంత్రులను శాసనసభ్యులను అలర్ట్ చేసేవాళ్ళు. జూరాల్లో కొద్దిగా వరద వచ్చిందంటే నిరంజన్ రెడ్డి గారికి, మంత్రి గారికి, లేదా ఆ జిల్లా శాసనసభ్యులకు, అదేవిధంగా ఇంజనీర్లకు ఫోన్ చేసి వెంటనే మోటార్ లాంచ్ చేయండి, నెట్టంపాటు చేయండి, కల్వకుర్తి చేయండి, భీమా చేయండి, కోయిల్ సాగర్ చేయండి, నీళ్లు నింపండి అని చుక్క చుక్కను ఒడిసి పట్టడానికి ఆరాటపడేవారు కేసీఆర్ గారు. కానీ నేటి ప్రభుత్వం వరద వచ్చి నెల రోజులు దాటింది, కానీ ఇప్పటికీ మోటార్ లాంచ్ చేయలేదు. అంటే వీళ్ళకి ఎంత నిర్లక్ష్యం! అంటే వరద నీళ్లను ఎత్తిపోసుకోకపోతుంటే, కళ్ళ ముందు నీళ్లు పోతుంటే పట్టించుకోకపోతే ఇది నేరపూరిత నిర్లక్ష్యం అవుతుంది, క్రిమినల్ నెగ్లిజెన్స్. అంటే మీరు రాష్ట్ర ప్రయోజనాలు బట్టవు, రైతు ప్రయోజనాలు బట్టవు, కేవలం రాజకీయాలేనా? పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ మీదనో కేసీఆర్ గారి మీదనో నీలాప నిందలు వేయడమే మీ డ్యూటీయా? ప్రభుత్వం దేనికోసం ఉన్నది? ప్రజల అవసరాలను, ఈ రాష్ట్ర అవసరాలను మీరు ఒడిసిపట్టుకునే బాధ్యత మీకు లేదా? కళ్ళ ముందు నీళ్లు కనబడుతుంటే మీలో చలనం ఎందుకు లేదు అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ మేడిగడ్డ బ్యారేజీ మొత్తం గేట్లు తెరిచి ఉన్నా కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి మోటార్లు ఆన్ చేసి నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. మీరు మేడిగడ్డలో 2 పిల్లర్లు గుంగినాయని మొత్తం గేట్లు ఓపెన్ పెట్టినారు. మేడిగడ్డ బ్యారేజ్ అన్ని గేట్లు ఓపెన్ ఉన్నా కూడా కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. ఇది మేం చెప్తున్న మాట కాదు, స్వయంగా ఇంజనీర్లు కూడా చెప్తా ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వం కావాలనే ఇవాళ మోటార్లు ఆన్ చేయకుండా రైతులను గోసపుచ్చుకుంటా ఉన్నారు. ఇవాళ పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేస్తే గోదావరిలో వచ్చిన వరద వచ్చినట్టు నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉంది. కనేపల్లి పంప్ హౌస్ ఆన్ చేస్తే రోజుకు 2 టీఎంసీల నీళ్లను తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కేసీఆర్ గారు చాలా ముందు చూపుతోని నది లేనటువంటి చోట ఇటు మిడ్మానేర్ నుంచి అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ దాదాపు 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లను కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి రెడీగా పెట్టింది. పంప్ హౌస్లు ఉన్నాయి, సబ్స్టేషన్లు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి. నీళ్ళు ఎత్తుకోవడానికి వచ్చిన నీకు ఇబ్బంది ఏంది? ఈ రిజర్వాయర్లలో మీరు నిండా నీళ్లు నింపి పెట్టుకుంటే కొన్ని లక్షలాది ఎకరాల్లో 2 పంటలు పండే అవకాశం ఉంటుంది. అటు సాగునీటికి ఇటు త్రాగునీటికి ఢోకా లేకుండా ఉంటుంది. హైదరాబాద్ కానీ, జిల్లాల్లో ప్రజల త్రాగునీరు కానీ, పారిశ్రామిక అవసరాలు కానీ, రైతులకు వ్యవసాయ అవసరాలకు అన్నిటికీ కూడా ఢోకా లేకుండా బ్రహ్మాండంగా ఈ రిజర్వాయర్లన్నీ నింపొచ్చు, రైతులకు నీళ్ళు ఇవ్వచ్చు. ఎందుకు మీరు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? ఇలా నీళ్లు ఉన్నాయి, పంపులు మోటార్లు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి, కరెంటు అందుబాటులో ఉంది. మరి ఆలస్యం దేనికి? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇవాళ మేడిగడ్డ దగ్గర నేను ఈరోజు ఉదయం కూడా చూశాను, మీరు కూడా చూడొచ్చు, ఆన్లైన్లో ఎవరు చూసినా కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇలా ఈరోజు మేడిగడ్డ దగ్గర చూస్తే ఈ నిమిషానికి 73,600 క్యూసెక్కుల నీళ్లు మేడిగడ్డ దగ్గర ప్రవహిస్తున్నాయి. ఇప్పుడు ఆన్ ది స్పాట్ ఈ సెకండ్లో మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర మీరు చూస్తే 73,600 క్యూసెక్కుల నీళ్లు ఈ సెకండ్లో పోతా ఉన్నాయి. అంటే 73,600 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఇవాళ మేడిగడ్డ దగ్గర ఉన్నది. సో మన కన్నేపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ నుంచి నీళ్లు తీసుకునే పంప్ హౌస్ పేరు కన్నేపల్లి పంప్ హౌస్. ఈ కన్నేపల్లి పంప్ హౌస్ యొక్క మినిమం డ్రా డౌన్ లెవెల్ MDDL 93.5 మీటర్లు. గోదావరి నదిలో ఇప్పుడు 73,000 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయంటే నది యొక్క లెవెలు ఈ నిమిషానికి 96 మీటర్లు. మన MDDL ఎంత? 93.5. ఇప్పుడు 73,600 క్యూసెక్ల నీళ్లు పోతే నది యొక్క లెవెలు 96 మీటర్ల ఎత్తున ఉంటుంది. అంటే నీకు 2.5 మీటర్లు కావాల్సిన దానికంటే ఎక్కువ ఎత్తులో నది ప్రవహిస్తూ ఉంది. జస్ట్ మోటార్లు ఆన్ చేయడమే ఆలస్యం. ఈజ్ ఇట్ నాట్ క్రిమినల్ నెగ్లిజెన్స్? స్పష్టంగా నీళ్లు తీసుకునే అవకాశం ఉండి కూడా ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు?
రోజుకు 2 టీఎంసీల నీళ్లు తీసుకోవచ్చు. ఈవెన్ ఆ నదిలో 5,000 క్యూసెక్కులుంటే కూడా ఒక మోటార్ నడుస్తుంది. మనకు రోజుకు 2 టీఎంసీలు తీసుకోవాలంటే 11 మోటార్లు కన్నేపల్లిలో మనం స్టార్ట్ చేస్తే రోజుకు 2 టీఎంసీలు తీసుకోవచ్చు. ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్క మోటారు 2,100 క్యూసెక్కుల నీళ్లను ఒక్క మోటార్ ఎత్తిపోస్తుంది. అంటే మనము 5,000 క్యూసెక్కుల ప్రవాహం ఉంటే కూడా ఒక మోటార్ ఆన్ చేయొచ్చు. అంటే మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా మేడిగడ్డ బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తి ఉండంగా కూడా ఇప్పుడు రోజుకు 2 టీఎంసీల నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. నది యొక్క ఎత్తు ఇప్పుడు ప్రవహిస్తున్నది 96 మీటర్లు. ఈరోజు మనకు కావాల్సింది 93.5. అవసరం ఉన్న దానికంటే 2.5 మీటర్ల ఎత్తులో నది ప్రవహిస్తూ ఉంది. నీళ్లు తీసుకోవడానికి ఎందుకు ఆలస్యం?